యోహాను సువార్త 8:28 కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేను ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. అంటే తండ్రి ఏం చేశాడు? యేసుప్రభు వారికి ఏం చేశాడు? నేర్పించాడా? జ్ఞానం యేసుప్రభు అయితే యేసుప్రభు వారు మరొకరి దగ్గర నేర్చుకోవడం ఏంటండి? జ్ఞానమే క్రీస్తు జ్ఞానము శక్తి అయి ఉన్నాడు అంటే ఆ జ్ఞానం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పరలోకంలో తండ్రి దగ్గర నేర్చుకున్నాను అని స్వయంగా ఆయనే అంగీకరించాడు. ఓన్ స్టేట్మెంట్ అంటారు దాన్ని. ఎవరో చెప్పిన థర్డ్ పార్టీ స్టేట్మెంట్ కాదు ఇది. హియర్సే వర్డ్స్ కాదు. ఎవరు ఇలా అన్నారటండి యేసుప్రభు గురించి కాదు. స్వయంగా యేసుప్రభు వారే చెబుతున్న మాట ఏమని? నేను నేర్చుకున్నానండి మా నాన్నగారి దగ్గర. అంటే నువ్వెందుకు నేర్చుకున్నావు? ఇది భూమి మీదకి వచ్చినప్పుడు కాదు. భూమి మీద క్రీస్తు వారు రాక మునుపు పరలోకంలో ఉన్నప్పుడే తండ్రి దగ్గర నేర్చుకున్నాడా? సమానమైన దేవుడుగా తండ్రికి ఎంత జ్ఞానం ఉందో కుమారుడు కూడా అంత జ్ఞానం ఉండాలిగా. ఈయనెందుకండి నేర్చుకోవాల్సిన అవసరత? తెలీదా? తెలీదు. యేసుక్రీస్తు వారికి తండ్రికున్న జ్ఞానము లేదు. బాధ వస్తుందో యేసుప్రభుని అంటానని? యేసుప్రభు వారికి లేని బాధ మీకెందుకండి? నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను అని యేసుప్రభు వారు అంటుంటే అబ్బెబ్బెబ్బెబ్బే నేర్చుకోవట్లేదంటే నువ్వు అక్కడ ఉన్నావా? లేదంటే తండ్రి నేర్పించలేదు. యేసుప్రభు వారు స్వయంగానే ముందు నుంచి జ్ఞానవంతుడు అని ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీకెలా తెలుసు? బైబిల్లో దానికి ఏమైనా మాట ఉందా? ఆధారం ఉందా? నా అంటే ఈ మాటల వెనుక భావం మనకి ఏం చెబుతుంది అంటే తండ్రి దగ్గర కొడుకు ఒక స్టూడెంట్గా నేర్చుకున్నాడు.